ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టెహ్రాన్ నిర్ణయంతో హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇప్పటివరకు 254 మంది మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. 1982 తర్వాత లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే. అయితే ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకిస్తూ ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇరాన్. ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. టెహ్రాన్ నిర్ణయంతో హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 10 నిమిషాల్లోనే 100 వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 254 మంది మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. 1982 తర్వాత లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే. అయితే ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకిస్తూ ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇరాన్. ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. టెహ్రాన్ నిర్ణయంతో హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 254 మంది మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. 1982 తర్వాత లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే. అయితే ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకిస్తూ ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసింది.